ఇక ఢిల్లీ ఎలక్షన్స్ కౌంటింగ్ దగ్గర నుంచి కూడా మనకి మా ప్రతినిధి మదర్ మరిన్ని అప్డేట్స్ అందించడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మదర్, ఎలా జరుగుతుంది కౌంటింగ్? ప్రస్తుతానికి రౌండ్ల వారీగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతా ఉంది. చాలా వరకు 5-6 రౌండ్లు కూడా పూర్తయ్యాయి. ఇంకా మిగతా రౌండ్స్ కు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతా ఉంది. ప్రస్తుతం మనం బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర ఉన్నాము. బీజేపీ కార్యకర్తలకు సంబంధించినటువంటి సంబరాలు కూడా మనం చూడొచ్చు లైవ్ లో. ప్రస్తుతం ట్రెండ్స్ వారిగా చూస్తే పార్టీ 40 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 29 స్థానాల్లో ప్రస్తుతానికైతే లీడ్ లో కొనసాగుతా ఉంది. రెండు పార్టీల మధ్య ప్రధానంగా పోరు అనేది కూడా నడుస్తా ఉంది. ద్విముఖ పోరు లాగానే ఢిల్లీ ప్రజలు ఇటు రెండు పార్టీలకే పటంగా రెండు పార్టీల మధ్య ప్రస్తుతానికైతే ఆధిక్యాలు అనేది కూడా తారుమారవుతున్నాయి. ప్రతి రౌండ్ కి కూడా ఇంట్రెస్టింగ్ గా ప్రస్తుతానికైతే కొనసాగుతూ ఉంది. మొదటి నుండి కూడా బీజేపీ పార్టీ మ్యాజిక్ ఫిగర్ ని దాటి ప్రస్తుతానికైతే పర్ఫామ్ అయితే చేస్తా ఉంది. కానీ కొన్ని స్థానాల్లో చాలా వరకు గందలోకి ఆధిక్యంలో ఉన్నటువంటి స్థానాలు ఉండడంతో అది కొద్దిగా మారుతా ఉన్నాయి. రౌండ్ కి కౌంటింగ్ జరిగే కొద్ది కూడా వాటికి సంబంధించినటువంటి లీడ్స్ అనేది కూడా మారుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతానికి అయితే అందరూ కూడా కంఫర్టబుల్ స్థాయిలోనే ఉన్నారు బీజేపీకి సంబంధించి. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజలో కొనసాగుతా ఉన్నాడు. ఆ నియోజకవర్గంతో పాటు కల్కాజీ నియోజకవర్గం నుండి ప్రస్తుత సీఎం అతిషి కూడా వెనుకంజలో కొనసాగుతా ఉంది. ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి మరొక సీనియర్ నాయకుడు మనీష్ సిసోడియా కూడా లీడింగ్ సంబంధించి ముగ్గురు ముఖ్య నేతలకు సంబంధించినటువంటి లీడ్స్ అనేది కూడా రౌండ్ కు మారుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం న్యూఢిల్లీ నియోజకవర్గానికి సంబంధించి బీజేపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ ప్రస్తుతం లీడ్ లో కొనసాగుతున్నాడు. సుమారు 200 పర్వేష్ వర్మ క్యాండిడేట్ అక్కడి నుంచి ఆయన లీడ్ లో ప్రస్తుతానికి అయితే 225 ఓట్ల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతా ఉన్నాడు. ఇది ప్రతి రౌండ్ కి కూడా అరవింద్ కేజ్రీవాల్ కి అలాగే పర్వేష్ వర్మకు సంబంధించినటువంటి లీడింగ్ అనేది కూడా రౌండ్ కి మారుతా ఉన్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఆల్మోస్ట్ చాలా వరకు నెక్ టు నెక్ ఫైట్ ఉండబోతుంది. బీజేపీ పార్టీకి సుమారు 40 నుంచి 40 పైగా స్థానాలు వస్తాయంటూ కూడా మేజర్ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఎక్స్పెక్ట్ చేశాయి. దానికి తగ్గట్టుగానే ప్రస్తుతానికైతే వారికి సంబంధించినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే లీడ్ లో కొనసాగుతా ఉన్నారు. అయితే రెండు శిబిరాల దగ్గర కూడా వారికి సంబంధించినటువంటి కార్యకర్తలు సంబరాలు అయితే చేసుకుంటున్నారు. ఖచ్చితంగా సాయంత్రం వరకు కూడా ఫలితాల్లో మార్పు ఉంటుందంటూ కూడా రెండు శిబిరాల్లో కూడా నాయకులు ధీమాగా ఉన్నారు. ఖచ్చితంగా అధికారంలోకి తామే వస్తామంటూ బీజేపీ చెప్తా ఉంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో గవర్నమెంట్ ఫామ్ చేయడంతో పాటు అవినీతి అరవింద్ కేజ్రీవాల్ కి సంబంధించినటువంటి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఖచ్చితంగా సిట్ ఏర్పాటు చేస్తామంటూ బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా చాలా ధీమాగా ఉన్నారు. పూర్తి స్థాయిలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి సుమారు 50 సీట్లలో గెలుస్తామనేటువంటి ధీమాను ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ రౌండ్ కి కొంత ఆధిక్యంలో మార్పులు వస్తున్నప్పటికీ కూడా కన్సిస్టెన్స్ గా బీజేపీ 40 స్థానాల పైనే కొనసాగుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చంద్రిక.